హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ఈ హైకోర్టులో మనము ప్రస్తుతం ఉన్న ఈ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో సామాజిక పరంగా చూస్తే కేవలం 3% మాత్రమే ఎస్సీలు ఉన్నారు, 12.5% బీసీలు ఉన్నారు, 2% ఎస్టీలు ఉన్నారు. మరి రిజర్వేషన్ లేకపోయినా దామాష ప్రకారము మనకు ఈ ఇతర కులాలకు కూడా మన రాజ్యాంగబద్ధంగా సమన్యాయాన్ని పాటిస్తే వాళ్ళల్లో కూడా మెరిటోరియస్ ఉన్న వాళ్ళల్లో మెరిటోరియస్లో కొంతమందికి ఈ జడ్జి పదవులు ఇస్తే ఆ రకంగా సామాజిక న్యాయం పెరిగి ఉండేది. కానీ ఈ కొలీజియం వాళ్లకు వాళ్ళ తాత ముత్తాత సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలు వాళ్ళ మనవళ్ళు ముని మనవళ్ళు వాళ్ళే కనపడుతున్నారు. మరి అలాంటప్పుడు కొత్త వాళ్ళకు అవకాశం వచ్చేది ఎప్పుడు? సో దయచేసి ఈ కొలీజియము జడ్జెస్ అలాట్మెంట్లో ఒక నిజాయితీతో నియమబద్ధతతో కేవలము ఒక 10 to 15% ఆర్ 20% మ్యాక్సిమం మీరు మీ మాజీ జడ్జీల పిల్లలకి ఇచ్చుకోండి, అభ్యంతరం లేదు. కానీ 75% సమన్వయంతో నింపితే తప్ప, లేకపోతే కోర్టులలో వాళ్ళే ఉంటారు, వాళ్ళు చెప్పిందే న్యాయం అవుతుంది. ఇది సామాజిక న్యాయం అని మనం చెప్పడానికి న్యాయ సూత్రాలు ఒప్పుకో. దయచేసి మారండి. థ్యాంక్ యూ.